పోలీసులు సీఎం చంద్రబాబుకు పాదపూజ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు టీడీపీ తరపున రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్న ఆయన వైసీపీ నేతలు రమేష్ యాదవ్, వేల్పుల రామును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మీద దాడి జరిగితే తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన, దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక పోలీసు వారు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేల్పుల రాము మీద, రామలింగారెడ్డి మీద SC/ST కేసు పెట్టారండి. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేస్తున్నది. ఈ విధంగా